వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఈ పండగకి మేము ఏం చేసుకున్నామో తెలుసా? గారెలు, అలాగే పూర్ణాలు. ఏంటి మేము కూడా చేసుకున్నాం, మీరే అనుకుంటున్నారా? అవునండి, మనకు పండగలు అంటే ట్రెడిషనల్ ఫుడ్ ఇవే కదా, అందరం ఇవే చేసుకుంటాం కదా. చూసారా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో. వీటితో పాటు ఇంకేం చేసామో తెలుసా? మనకి చింతపండు పులిహోర. మనకు పండగలు అంటే చింతపండు పులిహోర చేసుకుందే నిజంగా ఆ పండగే పూర్తి అవ్వదు కదా. పులిహోర, దద్దోజనం, అలాగే గారెలు, పూర్ణాలు. ఇంకోటి ఏంటంటే ఈ పూర్ణాలు స్పెషల్ ఉంది, అందుకోసమే నేను మీకు చూపిస్తున్నాను. అదేంటో తెలుసా? పూర్ణాలు మామూలు మనం ఎలా చేసుకుంటాం, మినపప్పు బియ్యము రుబ్బుకొని ఎలా చేసుకుంటాం కదా, కానీ ఇది అలా చేయలేదు. అది ఎలా చేశానో తెలుసా? పైన అంటే లోపల పూర్ణం పిండి సేమే ఉంటుంది, శనగపప్పు బెల్లం అలాగే. పైన పూత పిండి మాత్రం నేను మామూలు బియ్యము మినపప్పు అవి తీసుకోలేదు. దేంతో చేశానో తెలుసా? చెప్పనా? చెప్తున్నా. జొన్న పిండి అండి. నేను నా జొన్నలతోటి ఇడ్లీలు, దోశలు చూపించాను కదా మీకు. ఆ జొన్న పిండితోటి పూర్ణాలు చేశాను. చాలా చాలా బాగున్నాయి, చాలా హెల్తీ కూడా కదా. మనం అలా తింటున్నప్పుడు లోపల కూడా బెల్లం వేసుకున్నాం, షుగర్ ఏం లేదు. కథ ఎప్పుడు అకేషనల్గా తింటాం కదా, అలాంటప్పుడు ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే ఇంకా మంచిది కదా. పూర్ణాలని నేను జొన్న పిండితోటి చేశాను చూడండి, అందుకే కొంచెం లైట్ డార్క్ కలర్ వస్తుంది. అదే మామూలుగా బియ్యము మినపప్పుతో చేసుకునే బదులు ఇలా చేసుకున్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకి తెలియని కూడా తెలియదు, పిల్లలకి తెలియకుండానే మనం హెల్త్ ఇస్తున్నాం కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.